हरीश राव ने वज़ीर आला रेवंत रेड्डी के बयानात पर सख्त रद्दअमल जाहिर करते हुए इल्ज़ाम आयद किया है कि वो रियासत में आपसी मनसूबों के हवाले से अवाम को गुमराह कर रहे हैं। पार्टी का कहना है कि कांग्रेस के 10 साल दौरे हुकूमत में ना कोई बड़ा आपसी मनसूबा मुकम्मल हुआ और ना ही काबिल ज़िक्र नए रकबे को सैराब किया गया। BRS के मुताबिक 2004 से 2014 तक कांग्रेस हुकूमत सिर्फ 6,64,000 एकड़ अराजी को आपाशी के दायरे में ला सकी, जबकि BRS के तकरीबन 9.5 साल दौरे हुकूमत में 48,74,000 एकड़ अराजी को आपाशी की सहूलियत फराहम की गई। हरीश राव ने दावा किया है कि कांग्रेस के 3 दिहाइयों से ज़ाहिर इल्तवा मनसूबों को मुकम्मल करके फ़ाल बनाया गया, जबकि पालामुर ज़िला समेत कई इलाकों में लाखों एकड़ अराजी को सैराब करने का सहारा भी BRS हुकूमत के सिर जाता है। అసలు బీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఒక్క ప్రాజెక్ట్ కట్టలే, ఒక్క ఎకరానికి నీళ్లు ఇయ్యలే. కాంగ్రెస్ చేసిన కృషి వల్లనే ధాన్యం ఉత్పత్తిలో దేశంలో నంబర్ 1 అయినమాట. మొత్తం కాంగ్రెసే కట్టిందట. కాంగ్రెస్ కృషి వల్లనే దేశంలో తెలంగాణ నంబర్ 1 అయింది. ఒక్క ప్రాజెక్ట్ కూడా బీఆర్ఎస్ కట్టలేదట, ఒక ఎకరానికి నీళ్లు ఇయ్యలేదట. నేను రేవంత్ రెడ్డి మాట్లాడతాడు. బీఆర్ఎస్ 10 ఏళ్లలో 48,74,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చింది. 48,74,000 ఎకర్స్. అంతకుముందు కాంగ్రెస్ 10 ఏళ్ళ అధికారంలో ఉంది రాష్ట్రంలో. 10 ఏళ్ల కాంగ్రెస్ లో వాళ్ళు ఇచ్చింది 6,64,000 ఎకరాలు. 9.5 ఏళ్ల బీఆర్ఎస్ కాలంలో 48,74,000 ఎకరాలకు మేము నీళ్ళు ఇచ్చినాం. రేవంత్ రెడ్డి కావాలంటే ప్రాజెక్ట్ వైజ్ కూడా పంపిస్తా. కొత్త ఆయకట్టు 17,24,000 ఎకరాలు. మిషన్ కాకతీయ గాని స్టెబిలైజేషన్ ఆఫ్ ప్రాజెక్ట్స్ కింద 31 లక్ష ఎకరాలు కలిపితే 48,74,000 ఎకర్స్ కు బీఆర్ఎస్ ఇచ్చింది. ఇంత పచ్చి అబద్ధం నువ్వు మాట్లాడొచ్చునా? అరే నీ జిల్లా, నీ మహబూబ్ నగర్ జిల్లాలోనే 10 లక్షల ఎకరాలకు నీళ్లు బారిచ్చినాం. కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, కోయిల్ సాగర్ 4 ప్రాజెక్టులు తెలుగుదేశం కాంగ్రెస్ 30 ఏండ్లు మీరు ఆ ప్రాజెక్టులు కడితే 30 ఏండ్లలో మీరు ఇచ్చింది 46,000 ఎకరాలు. మేము ప్రాజెక్ట్ సైట్ల దగ్గర నిద్రపోయి రాత్రింబవళ్ళు కష్టపడి 6.5 లక్షల ఎకరాలకు నీ మహబూబ్ నగర్ జిల్లాలో ఆ 4 ప్రాజెక్టుల కిందనే 6.5 లక్షల ఎకరాలకు ఇచ్చినాం రేవంత్ రెడ్డి. అడుగుపోయి కల్వకుర్తికి నీళ్ళు ఎవరు తెచ్చిండ్రో, ఎవరు బారిచ్చిండ్రో అడుగు. మా లక్ష్మారెడ్డి అని ఉన్నాడు ఇక్కడ. జడ్చెర్లకు కానీ నాగర్ కర్నూలు కానీ నీళ్లు బారిచ్చింది ఎవరు? ఒక్క ఎకరానికి నీళ్ళు ఇయ్యలేదు. మొత్తం కాంగ్రెస్ హయాంలో చేసిన ప్రాజెక్టులతోనే ఇంత పంట పండింది అని నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. నేను స్ట్రైట్ క్వశ్చన్ మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా. 2014-15 బీఆర్ఎస్ వచ్చిన మొదటి సంవత్సరం ఈ రాష్ట్రంలో పండిన వరి ధాన్యం ఎంత? 68 లక్షల మెట్రిక్ టన్నులు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వము కేసీఆర్ గారి కృషి వల్ల చెరువులు బాగు చేయడము, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడము, తుమ్మిళ్ళ లిఫ్ట్ కట్టడము, భక్తరామ్ దాస్ లిఫ్ట్ కట్టడము, ఇట్లా అనేక దేవాదుల ప్రాజెక్టును పెద్ద ఎత్తున పనులు పూర్తి చేయడము. దీనివల్ల 2023-24 నాటికి 2,60,00,000 టన్నుల వరి ధాన్యం పండింది. 2014-15లో మరి అంత కాంగ్రెసే చేసి ఉంటే 64 లక్షలేమో ఆ రోజు పంట పండింది. 64 లక్షల మెట్రిక్ టన్నులు. మేము దిగిపోయే నాటికి 2,60,00,000 మెట్రిక్ టన్నులు పంట పండింది. మరి ఎట్లా పండింది? ప్రాజెక్టులు కట్టినాం కనుక, చెరువులు బాగు చేసినాం కనుక, లిఫ్ట్ ఇరిగేషన్లు పూర్తి చేసినాం కనుక, నీళ్లు ఇచ్చినాం కనుక, రైతు బంధు ఇచ్చినాం కనుక, మనము 24 గంటల నాణ్యమైన కరెంట్ ఇచ్చినాం కనుక, సకాలంలో ఎరువులు ఇచ్చినాం కనుక, పండిన పంటను మద్దతు ధరకు కొన్నాం కనుక, రైతుకు అనేక రకాల మేలు చేసినాం కనుక మరి 68 లక్షల నుంచి 2,60,00,000 మెట్రిక్ టన్నులకు ధాన్యం ఉత్పత్తి పెరిగింది. ఈయన గారు అంటాడు, అంత మేమే చేసినాం, వీళ్ళు ఏం చేయలేదు అంటాడు. అది నోరా మోరా?